సో యాక్చువల్గా సార్ నెక్ పెయిన్ ఎస్ అబ్బో పెద్ద ప్రాబ్లం ఇది. ఇప్పుడు వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నా అవన్నీ ఒక ఏజ్ నుంచి వచ్చేవి. బట్ ఇది మాత్రం చిన్న పిల్లల నుంచే మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ చిన్న పిల్లలు కూడా నాన్ స్టాప్ ఫోన్లు, ఆ తల మొత్తం అల్లనే ఫోన్లు, టీవీలు, ల్యాప్టాప్లు ఇవి వచ్చినప్పటి నుంచి వెళ్ళి రకరకాల పెయిన్లు పెరిగిపోయినాయి. అందులో నెక్ పెయిన్ అనేది అసలు అత్యంత ఎక్కువగా పేషెంట్స్ బాధపడుతున్న ఒక నొప్పి. సో నెక్ పెయిన్స్లో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెయిన్స్, మళ్ళీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది కూడా ఉంటాయి కదా దానికి. సో ఫస్ట్ నొప్పుల గురించి మాట్లాడుకుందాం, ఎట్లుంటాయి. ఇక్కడ మనం నెక్ పెయిన్ గురించి మాట్లాడుకోవాలంటే ముందు స్ట్రక్చరల్ చేంజెస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. దీనిలో సర్వైకల్ పార్ట్ అనేది C1 to C7 వరకు ఉంటుంది. దీని అంతా సర్వైకల్ రీజియన్ అంటే ఈ సర్వైకల్ రీజియన్ లో ఎక్కడ పెయిన్ వచ్చినా కూడా దాన్ని నెక్ పెయిన్ కింద కన్సిడర్ చేస్తాం. దీనిలో కూడా మనకు టైప్స్ ఉంటాయి. ఎలా ఉంటదంటే ఇప్పుడు డిస్క్ హెర్నియేషన్, ప్రొలాప్స్, ప్రొట్రూషన్, డీజనరేషన్, మీరు వినే ఉంటారు స్పాన్లైటిస్, స్పాన్లోసిస్, ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒకటి రిలేటెడ్ గా దీన్ని మనము చెప్తా ఉంటాం డయాగ్నోజ్ చేసుకున్న తర్వాత. బిఫోర్ దట్ అసలు ఈ నెక్ పెయిన్ అనేది ఈ నౌ డేస్ వెరీ కామన్ ప్రాబ్లం. అంటే ప్రతి ఇంట్లో మీరు ఇందాక కూడా ఒక మాట అన్నారు, చిన్న పిల్లల నుంచి చూస్తూ ఉంటే మొబైల్స్ వాళ్ళలో వస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఒక 10 years బాబు నుంచి స్టార్ట్ చేశాడు అనుకోండి, ఎగ్జాంపుల్ మొబైల్ చూడటము. మన ఇళ్లలో అయితే 10 years కూడా అవసరం లేదు, 3 to 5 years నుంచే స్టార్ట్ అయిపోతుంది. ఏడిస్తే వాళ్ళు మొబైల్ ముందు పెట్టేస్తున్నారు కదా. 10 years నుంచి స్టార్ట్ చేశాడు కంటిన్యూస్ ఒక 3 to 4 hours per day చూస్తున్నాడు అనుకోండి, 20 years వచ్చేసరికి ఆయనకు నెక్ పెయిన్ వస్తుంది. ఈ 10 years ఎందుకు రాదు అని మీరు ఒక డౌట్ మీకు రావచ్చు. ఎందుకంటే ఆయన ఫ్లెక్సిబిలిటీ అలా ఉంటుంది, బాడీ సపోర్ట్ చేస్తుంది, ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ అన్ని సపోర్ట్ చేస్తుంది. సో దట్ ఏమవుతుంది అంటే ఆ 10 years అంతా ఆయన ఏ యాంగిల్లో మీరు బెడ్ మీద పైనుంచి కిందికి తల కిందికి పైకి చూసినా కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే ఆ ఫ్లెక్సిబిలిటీ ఆ బాడీలో ఉంటుంది, ఆ మజిల్ అంత యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి 20 years సరికి ఏం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ అంటే మనకు నెక్ మజిల్స్ లో 2 major ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. 2 muscles. దాంట్లో ఒకటి ట్రెపిజియస్ మజిల్, రెండో స్టెనోగ్లీనోమాస్టైడ్ మజిల్. ఈ స్టెనోగ్లీనోమాస్టైడ్ మజిల్ అంటే ఇప్పుడు మీరు తల మనం ఆడిస్తా ఉన్నామంటే ఇది కంప్లీట్ గా మనకు ఆ మజిల్ సపోర్ట్ చేయడం వల్లే. ఈ మజిల్ బేస్ ఆఫ్ స్కల్ కి మనకి ఎంత స్టాండర్డ్ నిలబడుతుంది అంటే మన స్లాబ్ వేస్తే ఒక పిల్లర్ ఎలా ఉంటుందో ఇది మన నెక్ కూడా అంతే. అండ్ ట్రెపిజియస్ మజిల్ ఎప్పుడైతే వీక్ అయిపోద్దో ఫస్ట్ బేసిక్ గా స్టార్ట్ అయ్యే పెయిన్ అనేది నెక్ పెయిన్ కింద కన్సిడర్ చేసుకుంటాం. అప్పుడు మనకి ఇది ఎవరికి తెలియదు, నాకు నెక్ పెయిన్ వస్తుందని కామన్ గా ఇంట్లో ఏదో ఒకటి పెట్టేసేసుకొని దాన్ని ఏదో ఒకటి వాడేసి లైక్ బాంబ్స్ ఏదైనా స్ప్రేస్ వాడేయటము అట్లాంటివి ఏదో చేసి రిలీఫ్ అయిపోద్ది. కానీ ఏదైతే మజిల్ ఆల్రెడీ ఇన్ఫ్లమేటివ్ కండిషన్కి వెళ్ళిన తర్వాత అది అలాగే ఉంటుంది, మీకు జస్ట్ సూపర్ఫిషియల్ రిలాక్సేషన్ మాత్రమే వస్తుంది. ఈ లోపు ఏమైపోతుంది, ఈ స్టెనోగ్లీనోమాస్టైడ్ మజిల్ అండ్ ట్రెపిజియస్ మజిల్ వీక్ అయిపోతుంది కదా, ఆటోమేటిక్గా సర్వైకల్ పార్ట్ మీద వెయిట్ వచ్చేస్తుంది. అంటే day 1 ఇప్పుడు మీకు అది సపోజ్ ఒక 1 hour మీరు ల్యాప్టాప్ అంత ముందు చూస్తూ ఉన్నారు అనుకోండి కంటిన్యూగా, 15 minutes చూడగానే మీకు ఇవన్నీ లాగేస్తాయి. అవును, అది stage 1 కింద మనం కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. దాని తర్వాత stage 2 ఏంటంటే ఈ మజిల్ కంప్లీట్ గా స్టిఫ్ రిజిడ్నెస్ అయిపోతాయి. అంటే మీరు ఎప్పుడన్నా చూడండి మీ మజిల్ మీరు కంటిన్యూగా మీరు డే అంతా మీరు వర్క్ చేస్తుంటారు కదా, ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తుంటారు కదా, మీరు మజిల్ టచ్ చేసుకుంటే స్టిఫ్ గా ఉంటుంది. అది స్టిఫ్నెస్ అయిపోయినప్పుడు సెకండ్ స్టేజ్ ఆఫ్ నెక్ పెయిన్ కింద అనుకుంటాం. థర్డ్ స్టేజ్ ఏంటంటే మనకు ఈ నెక్ నుంచి చిన్నగా షోల్డర్ వరకు లాగుతూ ఉంటాయి, అక్కడ నుంచి ఎల్బో జాయింట్, అక్కడ నుండి ఫింగర్స్, ఇవన్నీ మనకు మీరు అంటారు అప్పుడప్పుడు నా చేయి ఇక్కడ నుంచి మన ఇళ్లలో వింటుంటాం కామన్ లాగుతుంది. దాంట్లో 3 nerves ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటాయి. ఏంటి, మీడియల్, అల్నార్, రేడియల్. ఈ 3 nerves ఇన్వాల్వ్మెంట్. దీంట్లో మోస్ట్ ఆఫ్ ద కామన్ ఇన్వాల్వ్ అయ్యేది రేడియల్ నర్వ్. ఈ తంబు సైడ్ ఎక్కువగా తిమ్ములు రావటము, లేకపోతే మిడిల్ ఫింగర్ సైడ్ తిమ్ములు రావటం, లిటిల్ ఫింగర్ సైడ్ రావటము, ఇవన్నీ ఏంటంటే దాంట్లో మనం డయాగ్నోజ్ చేసుకున్న తర్వాత అదే దీంతో ఎక్కువ వాడతాం కదా ఇప్పుడు. కానీ అంతకుముందు కూడా లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళలో లేదంటే లాంగ్ స్టాండింగ్, లాంగ్ సిట్టింగ్ పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ అప్పటికి ఏంటంటే ఇప్పుడు మొబైల్ వాడకం ఎక్కువైపోవడం వల్ల మీరు ఎవరైనా సరే, ఇప్పుడు మీరైనా నేనైనా ఎవరైనా సరే, మనం జస్ట్ ఒక 5 minutes అలా మొబైల్ పక్కన పెడితే విత్ ఇన్ సెకండ్స్ లో మళ్ళీ మన చేతిలోకి రావాల్సిందే. అసలు అంటే ఆటోమేటిక్గా అలా అలవాటు అయిపోయాను. అది ఏమైపోతుందంటే ఈ చేతుల్లో పట్టుకున్న ప్రతిసారి అది మొబైల్ కూడా చాలా వెయిట్ ఉంటుంది. ఫస్ట్ ఈ ట్రెపిజియస్ మజిల్ అనేది ఇన్వాల్వ్ అయిపోయి అది స్టిఫ్ అయిపోయి ఆటోమేటిక్గా ఇది వీక్ అయిపోయేసరికి దీనిపైన వెయిట్ పడుతుంది. వెయిట్ పడేసరికి దానిలో ఉండేది డిస్క్ బల్జేయో, ఇంకోటో హెర్నియేషన్, ప్రొలాప్స్, ప్రొట్రూషన్, రకరకాల ఏదైనా ప్రాబ్లం అయింది అనుకో. చాలా మందికి ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది,
ఈ మజిల్స్ నర్వ్స్ ఇంత నాజుక్ ఎందుకు ఉన్నాయి అసలు? ఒక ఫోన్ పట్టుకుంటేనే చాలాసేపు ఇంత ఇది అయిపోతున్నాం అంటే మనం కరెక్ట్ గా ఎక్సర్సైజ్ చేస్తలేము కాబట్టి. అది కరెక్ట్ పాయింట్. అంతేనా? మనకు ఎక్సర్సైజ్ ఎప్పుడైతే లేదో బాడీకి ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మీరు ఇవన్నీ చేస్తూ దానికి మించి మీరు స్ట్రెంగ్త్ గా ఉంచుకుంటే బాడీని ఏ ప్రాబ్లము రాదు. కానీ అందరికి ఈ రోజులో టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజీ లైఫ్ స్టైల్. సెకండ్ థింగ్ ఏంటంటే ఫుడ్ కూడా దొరికింది తినేస్తున్నాం. అవును. అంటే అక్కడ క్వాలిటీ ఉందా అది అది కూడా దానివల్ల మనకు ఎంతో కొంత బాడీకి ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ ఇంకా మాట్లాడుకుంటే ఈ డెప్త్ సబ్జెక్ట్ ఇది. మనం ఏంటంటే ఇప్పుడు మెకానికల్ లైఫ్ స్టైల్, సెంట్రల్ లైఫ్ స్టైల్లో ఏం మార్పులు జరుగుతున్నాయి, ఎటువంటి పెయిన్స్ వస్తున్నాయి, మనం దీని గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈజీ ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే డే 1 మీరు ఇక్కడ ఏదైతే మనం మజిల్ వరకు వచ్చిన ప్రాబ్లం గురించి చెప్పాం కదా, అప్పుడు ఆ ప్రాబ్లం వచ్చినప్పుడే మీరు అలర్ట్ అయిపోయి ట్రీట్మెంట్, ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ రీఛాన్స్ అనేది రీఅక్కర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. ఇప్పుడు మేము ట్రీట్మెంట్ తీసుకుంటాం సార్, దాని తర్వాత కూడా మళ్ళా మేము పోయి మా జాబే అది బేసిక్ గా మేము అదే చేయాలి, ఆ వర్కే చేయాలి తెల్లారి నుంచి లేస్తే. సో మళ్ళా అది రాకుండా ఉంటుందా? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను చేసే ట్రీట్మెంట్ 100% మళ్ళీ రిపీట్ అవ్వదు, అది షూర్. కానీ మీరు మళ్ళీ స్ట్రెయిన్ అవుతున్నారు కదా, అవును, మళ్ళీ మీ బిజీ లైఫ్ స్టైల్ మీరు చేస్తున్నారు, దానికి కొన్ని స్ట్రెంథనింగ్ ఉంటుంది. అదే చెప్తున్నా, ఎక్సర్సైజ్ ఏంటంటే మనం చేసుకుంటూ పోతే ఈ ప్రాబ్లమ్స్ అనేది చాలా దూరంగా పెట్టుకోవచ్చు. ఎక్సర్సైజ్ లేనన్ని రోజులు మీరు ఎన్ని చేసినా ఏం చేసినా మళ్ళీ రిపీట్ అవుతుంది. కానీ మనం చేసే ట్రీట్మెంట్ ఏంటంటే లోపల ఉన్న సర్వైకల్లో ఉన్న ప్రాబ్లమ్స్ రాకుండా మనం చేస్తాం ఇనిషియల్గా మన దగ్గరకు వస్తే. అదే సివియర్ స్టేజ్లో వస్తే మాత్రం ట్రీట్మెంట్, మేనేజ్మెంట్ అవన్నీ చేసుకోవాల్సిందే. దీంట్లో కూడా పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఎలా ఉంటాయంటే పర్టికులర్గా డిస్క్ బల్జ్ అయిపోయి దాంట్లో కూడా ఎక్కువ బల్జ్ అవ్వకుండా అక్కడ ఎక్కువ నర్వ్ పించ్ అవ్వలేదని అంటే మనం చేయగలుగుతాం. అది అంటిల్ అండ్ అన్లెస్ అది ఎక్కువ పించ్ అయిపోయి ఆయన ఇంకా అవ్వట్లేదు అన్నప్పుడు మనకు కొన్ని ప్రికాషన్స్ చెప్తాం, కొన్ని రోజులు రెస్ట్లో పెడతాం, దాని తర్వాత ట్రీట్మెంట్కి వెళ్తాం. ఇలా డిఫరెన్షియేట్ చేసుకొని దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సివియర్ అయిపోకుండా ఆపరేషన్స్ వరకు వెళ్ళిపోకుండా మీరు చిన్నగా పోగొట్టుకోవాలి అండ్ అది కూడా చాలా రిలీఫ్, అంటే 100% నొప్పుల్ని పోగొట్టుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీ దగ్గర రావాల్సిందే. ఇక్కడ అదే మా దగ్గర రావాలి, బట్ ఏంటంటే మేము ఏం ట్రీట్మెంట్ ఇస్తాం కూడా తెలియాలి. ఎగ్జాక్ట్లీ. ఆ ట్రీట్మెంట్స్ ఏంటంటే మ్యానిపులేషన్స్ ఉంటాయి, ఎంఎఫ్ఆర్ ఉంటుంది, కైరోప్రాక్టిక్ ఉంటుంది, లేజర్ ఉంటుంది, ఈ ఫిజియో ఉంటుంది. ఈ కాంబినేషన్ ట్రీట్మెంట్స్ తీసుకున్నప్పుడే వాళ్ళకు ప్రాపర్ రిజల్ట్ అనేది కనబడుతుంది. మనం ఏం చేస్తామంటే యూజువల్గా ఇప్పుడు మీకే ఎగ్జాంపుల్ పెయిన్ వచ్చింది అనుకోండి, మీరు ఇమీడియట్గా న్యాచురల్గా నాకు ట్యాబ్లెట్స్ వద్దు అనుకుంటే మీరు రకరకాల ఆల్టర్నేట్ ట్రీట్మెంట్స్ మీరు ఆలోచిస్తారు. అలా పర్టికులర్ ట్రీట్మెంట్స్ అన్ని మనం కలిపి మనం ఒకే చోట మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. వాళ్ళకి ఏంటంటే ఏ ప్రాబ్లము ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి తెలియదు. పేషెంట్స్కి మనం అవేర్నెస్ ఇస్తాం, ఇది మీ ప్రాబ్లం అండి, ఇలా చేసుకుంటే తగ్గుదని చెప్తాం. వాళ్ళు ప్రాపర్గా దాన్ని క్యాచ్ చేసి మనం చెప్పింది ట్రీట్మెంట్ తీసుకుంటే మాత్రం వితిన్ 2-3 సెషన్స్లో వాళ్ళకి మంచి రిజల్ట్ కనబడుతుంది. వెరీ నైస్. అది ఎంత సివియర్ ఉన్నా మళ్ళీ అది కూడా చెప్తున్నాను, మీకు ఎంత సివియర్ ఉన్న 2-3 సెషన్స్లోనే మంచి రిజల్ట్ కనబడుతుంది. కానీ దానికి కంటిన్యూస్గా ట్రీట్మెంట్ చేసుకుని వాళ్ళు ప్రాపర్గా మనం చెప్పింది వింటే, వాళ్ళు చెప్పినట్టు చేస్తే మాత్రం పర్మనెంట్ సొల్యూషన్. సో దీంట్లో ఒకవేళ ఈ నొప్పులు రాని వాళ్ళు కానీ ఫ్యూచర్లో కంపల్సరీ నాకు వస్తుంది అన్న విషయం వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వస్తుంది, బికాజ్ ప్రతి ఒక్కరు ఫోన్స్ వాడుతున్నారు, ప్రతి ఒక్కరు ల్యాప్టాప్ చూసుడు, లేకపోతే మీరు అన్నట్టుగా స్ట్రెయిన్ చేస్తున్నారు. సింపుల్. ఇంకోటి, టీవీ ముందు మనం కూర్చుంటాం, ఎవరైనా ప్రాపర్ పొజిషన్లో కూర్చుంటారా? ఎవరు కూర్చోరు. ఐదర్ సోఫా ఉంటుంది, లేదంటే లాంగ్ చైర్ ఉంటుంది. ఏదో చైర్లో కూర్చున్నప్పుడు మనం స్లాంట్ ఆ పొజిషన్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోగానే ఆటోమేటిక్గా ఆ లోవర్ బ్యాక్ మీద పడుతుంది, నెక్ మీద పడుతుంది. మన కంటిన్యూస్ ఐ విజన్ అనేది ఒక 1-2 hours ఉంటే మనం తట్టుకోగలుగుతాం. దీంట్లో 20-30 ఏజ్ గ్రూప్ వాళ్ళు అనుకోండి ఒక 2 hours ఎక్కువ చూస్తారేమో, కానీ 30-40 ఏజ్ గ్రూప్ 1 hour చూస్తే చాలు, వాళ్ళకి అన్ని మధ్య అంత వీక్ అయిపోతుంది. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి చెప్తుంది ఈ పాయింట్. ఎక్సర్సైజ్ చేసి పర్ఫెక్ట్ ఉంటే అది దట్ ఈస్ డిఫరెంట్ సినారియో. వీళ్ళు చేయని వాళ్ళలో మాత్రం 1 hour కంటిన్యూస్ టీవీ చూసినా కూడా ఈ పెయిన్ అనేది అక్కడ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో వీళ్ళు ఇంట్లో చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలంటే ఎట్లా? రెసిస్టెడ్ ఎక్సర్సైజ్ అనేవి అందరికి కామన్గా తెలిసినవి. ఇప్పుడు నెక్ను మనము లెఫ్ట్, రైట్, అప్, డౌన్వర్డ్స్, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఇవన్నీ చేస్తున్నాం కదా, అవి ఫ్రీ ఎక్సర్సైజ్, ఎవరైనా చేసుకోవచ్చు. పెయిన్ ఉన్నా చేసుకోవచ్చు, పెయిన్ లేకపోయినా చేసుకోవచ్చు. కానీ పెయిన్ ఉన్నప్పుడు కొన్ని లిమిటెడ్ ఎక్సర్సైజ్ ఉంటాయి, అవి కొంచెం గైడెన్స్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే పెద్ద మనుషులు ఎవరైనా ఒకవేళ వినేసి చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం కూర్చొని చేసుకోండి, నిలబడి చేసుకొని చక్కెర వచ్చి పడిపోయి ఇవన్నీ చేసుకోకండి. అండ్ ఒకవేళ మీకు ఆల్రెడీ ప్రాబ్లం ఉన్నట్టయితే తప్పకుండా టెండర్ హ్యాండ్స్కి పోవాల్సిందే. ఎందుకు అనంటే వీళ్ళు చేసే ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఒక కాంబినేషన్ ఆఫ్ ట్రీట్మెంట్స్లో నడుస్తుంది. సో దానివల్ల మీకు 100% రిజల్ట్ బాగుంటుంది.
ఉంటుంది. సో ఆ విధంగా మంచిగా క్యూర్ అయ్యి ఎంతో మంది వాళ్ళ నొప్పుల్ని వదిలిపెట్టేసుకొని హ్యాపీగా ఒక మంచి క్వాలిటీ లైఫ్ని అనుభవిస్తూ ఉన్నారు. సో మీకు కూడా అలాంటి ఒక మంచి లైఫ్ రావాలి అని మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్గా టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్కి వెళ్తే మాత్రం అబ్సల్యూట్లీ మీ నొప్పులన్నీ ఉష్ఫ్రాక్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.